మార్గాలు, రెండే రెండు వ్యక్తిత్వాలు, రెండే రెండు అభిప్రాయాలు, ఇద్దరు తండ్రులు. దుష్టులకి తండ్రి ఒకడు, మీరు మీ తండ్రిని ఒకటే ఇక్కడ రాయబడింది. రెండోది మనం చూస్తే 26, 28 అపోస్తుల కార్యాలు, యాక్ట్స్ చాప్టర్ 26 verse 28. క్రైస్తవునిగా నన్ను చేయుచున్నావా? ఎంత సులువుగా నీ జ్ఞానంతో పౌలు క్రైస్తవుడుగా అంటే క్రీస్తుని వెంబడించేవాడుగా. 3 1 పీటర్ చాప్టర్ 4 verse 16. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. క్రైస్తవుడు. ఈ బైబిల్లో ఈ 3 పదాలు కనపడతాయి. 66 పుస్తకాల్లో క్రైస్తవుడు అనే పద ప్రయోగం చేసింది 3 దిక్కుల. క్రీస్తును అనుసరించేవాళ్ళు, క్రీస్తుకు చెందినవారు, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తు ద్వారా నిత్యజీవాన్ని పొందినవారు, క్రీస్తు ద్వారా నీతిమంతులుగా అయిన వారు, క్రీస్తు ద్వారా మనస్సాక్షిని, క్రీస్తు రక్తం వల్ల నూతన మనస్సాక్షిని పొందుకున్నవారు. ఇక ఎన్నైనా ఈ 2 అని నేను ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ పొందినవారు, రక్షణలోనికి వచ్చినవారు, నశించిపోతున్నవారు. 2 ఒకటే. రక్షణ పొందుచున్నవారు అనుదినము సంఘంలో చేర్చబడతారు. నశించిపోయే గ్రూప్ ఉంది. ఈ రక్షించబడినవాడు స్థిరంగా ఉంటాడా అంటే, ఈ రక్షించబడిన వాడు కూడా ఒక్కొక్కసారి ఈ దీపం ఆరిపోతూ ఉంటుంది. ఎందుకు? వీడు వేసుకున్న మార్గం, వీడు వేసుకున్న పునాది. క్రైస్తవుడికి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు పునాది వేసుకున్నప్పుడు మంచి ఇంజనీర్ అయితే కనుక, రైట్ అక్కడ చూడు, చెప్పేది కొద్దిసేపు జాగ్రత్తగా. భూమి కింద ఎప్పుడు ప్రకృతి విపత్తులు జరిగినా పడకోకుండా భూమి కింద నుండి మళ్ళీ ఒక రేమర్ తిప్పించుకుని, మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఇంకో రేమర్ తిప్పించుకుని, మళ్ళీ రేమర్ అంటే ఇలా ఉండి ఇలా ఉంటుంది. అంటే భూమి కిందకి వెళ్ళిన తర్వాత దాన్ని ఇలా అని మళ్ళీ తిప్పటం వల్ల అక్కడ ఒక బండ, ఒక మనం ఏ గ్రావెల్ లోనకి పంపిస్తామో అక్కడ ఒక పెద్ద బండ, మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఒక బండ, మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఒక బండ. అంటే ఏమవకుండా స్థిరమైన పునాది. మామూలుగా ఏ పునాది లేకుండా గోడ కట్టేసాడు అనుకో, రోడ్డు అంటే బస్సు వెళ్తుంది అనుకో, ఇది కూడా మంచం ఇలా ఊగుతుంది, ఇలా వైబ్రేషన్. ఎందుకు? ఏమి లేదు, ఏమి లేదు. గట్టిగా ఏదైనా ప్రకృతి విపత్తి ఏదైనా వస్తే కూలిపోద్ది. ఏం లేదు,